హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే షార్ట్ వీడియోలో చెప్పాను పైపింగ్ థ్రెడ్ అండి. పైపింగ్ థ్రెడ్ ఎలా వేసి చేస్తే అంటే ఎలాంటి డిజైన్ సెట్ అవుతాయి అండ్ ఎలాంటి పైపింగ్ థ్రెడ్ వాడాలి, పైపింగ్ థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇవ్వండి ఇట్లాంటి పైపింగ్ థ్రెడ్ తీసుకున్నా. ఇది ఏంటంటే 11 నెంబర్ పైపింగ్ థ్రెడ్ అంటారు. నార్మల్ సైజ్ అనమాట. ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా నార్మల్ సైజ్ అనమాట. ఈ పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేయొచ్చండి మనం. ఎందుకంటే మనం మరీ లావుగా ఉన్నది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి నీడిల్ అటు ఇటు స్టిచ్ చేస్తుంది కదండి, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అవుతుంది, అయినా ఫ్లాట్గా అయినా అయిపోతుంది. సో ఈ మగ్గం థ్రెడ్ ఈ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం డిజైన్కి మిషన్ ఎంబ్రాయిడరీ వాళ్ళు వేస్తారు కదండి, అండ్ మగ్గంలో కూడా వేస్తారు. అలాంటి ఫినిషింగ్ అనేది మన డిజైన్కి వస్తుంది. డిజైన్ మరింత లుకింగ్గా, అసలు ఇది మిషన్ వర్కా లేకపోతే కంప్యూటర్ వర్కా అనేటట్టు తెలుస్తుంది. కొన్ని మిషన్ వర్క్ దానికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇలాంటి పైపింగ్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల మిషన్ వర్కా లేకపోతే మగ్గం వర్క్ అనేది తెలుస్తుందండి. మిషన్ వర్క్ లేకపోతే కంప్యూటర్ వర్క్ అని తెలుస్తుంది. సో అదొక్కటి అనమాట. ఇది ఎలా పెట్టాలి అనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను, డీటెయిల్గా చెప్తాను. ఈ థ్రెడ్ అయితే యూజ్ చేయండి. ఎలాంటి డిజైన్కి మనం యూజ్ చేయాలి అంటే మనకి నెక్ లైన్స్ అనేవి అంటే అటు ఇటు స్టిచ్ అవుతుంది కదండి, అంటే లైన్ లూజ్ ఒక కుట్టు మీకు చూపించినప్పుడు మీకు అది అర్థమవుతుంది. అందుకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అంటే నేను డిజైన్ యొక్క ఫస్ట్ లైను వేయించుకున్నానండి. వేసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుందా, మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందా అనే ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇలా వేసుకున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఒక ఐడియా కోసం ఫస్ట్ టైం నేను ఎలా వేసాను అనేది మీకు చూపిస్తున్నాను. చాలామంది వేశారు, బట్ నేను కొత్తగా ట్రై చేసినప్పుడు మీకు సెండ్ చేస్తున్నమాట ఇవి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత ఎలా వేస్తుందని చెక్ చేసుకుని ఒక్కసారి వేసానండి. తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా కనీసం అంటే ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మిడిల్ నుంచి ఒక వైపుకి ఎంత థ్రెడ్ పడుతుందో కొల్ల చూసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం నేను కొంచెం థ్రెడ్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ వేసిన లైన్ పైన పెట్టుకుంటూ ఇలాగ సరి చేసుకుంటూ మనం పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా స్టిచ్ అనేది అది లాక్ చేస్తుందండి పైపింగ్ థ్రెడ్ని. నాకైతే చూడండి మీరు ఇలాగ అది ఫస్ట్ వేసింది కదా, అదే లైన్ పైన నేను జరుపుకుంటూ వెళ్తున్నా అనమాట. ఆటోమేటిక్గా స్టిచ్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఏంటి అంటే వీడియో అనేది సైడ్ నుంచి సెల్ఫ్గా తీసుకోవడం కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇది క్లియర్గా అవ్వలేదని చెప్పేసి నేను హ్యాండ్లో వేయడం అనేది మీకు చూపిస్తున్నా. ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టిన తర్వాత యాజ్ యూజువల్ డిజైన్ అంతా సేమ్ ప్రాసెస్లో వెళ్ళిపోతుందండి. మనం నార్మల్ డిజైన్ వేసినట్టే ఫస్ట్ ఒక పైపింగ్ థ్రెడ్ యాడ్ చేసుకోవడమే మన కష్టం అనమాట. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ చూడండి, ఇలా మన పైపింగ్ థ్రెడ్ అనేది ఒక స్టిచ్ వేసి లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు దానిపైన మళ్ళీ దగ్గరగా స్టిచ్ వచ్చి ముద్ద కుట్టు వచ్చి అది మనం పైపింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది, పైపింగ్ థ్రెడ్ వేసి చేసినట్టుగా. సో మీకు ఈ డిజైన్ చూసారా, నేను ఆల్రెడీ హ్యాండ్స్లో వేసేసానమాట. వేసినప్పుడు దీని లుక్ ఎలా ఉందో అనేది మనకి ఇదేంటంటే అచ్చు మగ్గం అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ చేసిన లుక్ అయితే కనిపిస్తుందండి. ఇది ఎలా చేశాను అనేది సెకండ్ హ్యాండ్లో మీకు చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ దానికోసం ఏంటంటే ఇదే హ్యాండ్ని నేను సైడ్ జరుపుకుంటున్నాను అండి. ఫ్రెండ్స్ ఇందులో కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. నాది 5G మిషన్ కాదండి, 4G మిషన్. 4Gలో లేజర్ లైట్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అయితే లేదండి. సో అందుకోసం నేను నీడిల్ అయితే ఇలా కిందకి ప్రెస్ చేసి పెట్టడం వల్ల నేను బార్డర్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్నీ లేజర్ లైట్ వస్తుంది. సో ఆ లైట్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇంకోటి డౌట్ ఏంటంటే నేను ఫ్లవర్ని కొంచెం షేప్ అటు ఇటుగా ఉన్నప్పుడు నేను హ్యాండ్ అయితే చేంజ్ చేసుకుంటా అండి. నేను దానికోసం ఏంటంటే సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్షన్ అని ఉంది కదా, దాన్ని పి అనే దానిపై ప్రెస్ చేస్తే మనకి ఇలా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందండి. నీడిల్ లాక్ చేసి అన్లాక్ చేసిన తర్వాత
నాకెందుకు అలా చేసుకుంటా అంటే, మనకి ఫినిషింగ్ కుట్టిన తర్వాత ఫ్లవర్స్ అనేవి ఆ సైడ్‌కి ఇట్లా ఒక సైడ్ కాకుండా 2 వైపులా అటు నుంచి ఇటు నుంచి వచ్చేటట్టుగా అనిపిస్తదనమాట. వేసిన దగ్గరికి ఏదైనా మంచిగా ప్రాపర్‌గా వేయడం అనేది మంచిగా ఇస్తే ఇంప్రెస్ కూడా అలాగే ఉంటదండి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకుంటూ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేనైతే ఇలాగ బార్డర్ అయితే చెక్ చేసుకున్నా. ఈ ఫ్లవర్స్ ఇటువైపు రైట్ సైడ్ టర్న్ అయ్యి ఉంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి వస్తాయన్నమాట. ఇది మనకి స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్‌కి మంచి లుకింగ్‌గా కనిపిస్తుంది. అంటే ఏదోలా వేసేసుకుంటారు. బట్ ఇలా స్టిచ్ చేయడం వల్ల మంచి ప్రొఫెషనల్‌గా అనిపిస్తది. మీకు అది చూపిస్తున్నాను. నేను సేమ్ కలర్స్ అంటే ఈ కలర్స్ ఇక్కడ ఆల్రెడీ ఇదే హ్యాండ్‌ని ఇక్కడ డ్రాగ్ చేసి వేస్తున్నాం కాబట్టి మనకి మళ్ళీ కలర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగారు. హ్యాండ్స్‌ని చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఇవ్వాలా అని చెప్పేసి అవసరం లేదండి. సో, నేను ఇగోండి ఇప్పుడు మీకు హ్యాండ్‌లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక లైన్ పడిపోయిందండి. ఒక లైన్ వేసిన తర్వాత అటు ఇటు స్టిచ్ ఉన్న లైన్ అయితే వేస్తుంది. సో, దానికి వేయకుండా ఫస్ట్ లైన్ ఒకటి వెళ్ళింది కదా అని చెప్పేసి నేను పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకొని ఆ వెళ్తున్న లైన్ పైన పెట్టి అయితే డిజైన్ అయితే వేస్తున్నాను. నేనే తీసుకోవడం అనేది కాబట్టి మీకు ప్రాపర్‌గా చూపించలేకపోతున్నానేమో చూడండి. లేకపోతే 2, 3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా లైన్ ప్రకారం ఒక దాని మీదన ఆ లైన్ ప్రకారం నేను స్టిచ్చింగ్ హ్యాండ్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్ కొంచెం అటు ఇటు అయినా సరే మన హ్యాండ్స్ పైకి రాకుండా చాలా నిదానంగా చేయండి. దేని వేసినప్పుడు కొంచెం స్పీడ్ కూడా తగ్గించుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం వేసినప్పుడు ఎక్కడ స్టిచ్ పడుతుంది ఏంటో ఒక ఐడియా ఉండదు కాబట్టి మీరైతే చూసుకోవచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేనైతే పైపింగ్ థ్రెడ్ని మిడిల్లో పెట్టానండి. మిగతా సేమ్ ప్రాసెస్ మనం నార్మల్ డిజైన్ వేసినట్టుగా మిగతాదంతా ఉంటుంది. బట్ ఇలా పైపింగ్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల స్టిచ్ చేసినప్పుడు కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత దాని లుక్ కానీ ఆసమ్గా ఉంటుందండి. వీలైతే నేను ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను, ఫోటో యాడ్ చేయడానికి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఇంకేమీ కలర్ చేంజ్ కానీ ఏమీ లేదు. మిగతా డిజైన్ అంతా మనం ఎలా వేస్తున్నామో అలాగే వేసేసేయడమే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిందైతే మాత్రం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి, చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ చూస్తున్నారు కదా. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీలైతే లైక్ చేయండి అండ్ మీకు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా వీడియో అనమాట, పైపింగ్ థ్రెడ్ వీడియో. నేను ఫస్ట్ టైం వేశాను, చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు